గాయకులు పద్మశ్రీ ఘంటసాల జీవితం ఆదర్శనీయం ఆచరణీయం అన్నారు పలువురు వక్తలు. చివరి అంకంలో తెలుగు ప్రజలకు అందించిన భగవద్గీత చిరస్మరణీయమని కొనియాడారు. వారిని గుర్తు చేసుకుంటూ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని చెప్పారు. కరీంనగర్లో నిర్వహిస్తున్న ఘంటసాల శత జయంతి ఉత్సవాల్లో పలువురు సీనియర్ గాయకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ సురేష్లతో పాటు పలువురు ఆలపించిన పాటలు ఉర్రూతలొగించాయి. కరీంనగర్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో కరీంనగర్ జిల్లా సాహితీ సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పద్మశ్రీ ఘంటసాల శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, అదనపు డీసీపీ శ్రీనివాస్తో పాటు పలువురు హాజరు. ఘంటసాల శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గాయకులు పాటలు పాడి శ్రోతలను అలరించారు. ఘంటసాల పాడిన పలు మధుర గీతాలు ఆలపించిన గాయకులు అలనాటి రోజులను గుర్తు చేశారు. ఇందులో ప్రధానంగా అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ సురేష్ పాటలు ఉర్రూతలొగించాయి. కళాకారులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. కళాకారులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని సంక్షేమ సంఘం ప్రతినిధి గోగుల ప్రసాద్ కోరగా అదనపు కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు. ఘంటసాల పాటలే కాకుండా జీవితాన్ని కూడా ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన గాయకులకు సూచించారు. ఘంటసాల చివరి అంకంలో ప్రజలకు అందించిన భగవద్గీతను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కృపానందం, సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కళాకారులకు ఇప్పుడు కష్టాలే ఉంటాయి, కళాకారులకు పైకి కష్టం ఉంటుంది, కళాకారులు తొక్కేస్తారు ఇందులో అని చెప్పి మనం చాలాసార్లు మన సమాజంలో చర్చ చేస్తూ ఉంటాం. కానీ దాన్ని అన్నింటిలో తట్టుకొని బయటికి రావచ్చు, ఆ కమిట్మెంట్ ఉంటే చాలు అనే దానికి ఘంటసాల గారి పెద్ద ఉన్నారు. సో ఆయన జీవితాల నుంచి మనం తప్పనిసరిగా దాన్ని నేర్చుకొని వారు పాడిన పాటలు మనం పాడుతూ మన జీవితాన్ని మనం తీసుకెళ్తే సందర్భంలో మనం ఉన్నాం. ఇంకా ఆ జీవిత పాఠాలను కూడా మనం ఒకసారి ఉదాహరణ చేసుకొని మన కష్టాలు వచ్చినప్పుడు కూడా వారిని గుర్తు చేసుకుందాం, మన సుఖం వచ్చినప్పుడు కూడా వారిని గుర్తు చేసుకుందాం. కష్ట నష్టాలు ఇందులో కూడా ఘంటసాల గారు వారి పాట మనకి ఇచ్చిన తోడు కనుక దాన్ని నమ్ముకొని మనందరం ముందుకు సాగాలని చెప్పి మనందరికీ కోరుకుంటూ, సో వారి జయంతి శత జయంతి ఉత్సవాన్ని మనం ఘనంగా చేస్తాము. ఇది ప్రారంభం మాత్రమే. ప్రసాద్ గారు 3 రోజుల ముందుగా ఈ కార్యక్రమం ప్రారంభం చేశారు. సో ఇంకా మిగతా సంస్థలు కూడా వీటిని అందిపుచ్చుకొని ఒక వారం పాటు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి నిత్యం కూడా వారి స్థూత చేయక తప్పని పరిస్థితి మనం తెలుగు వారిగా మన యొక్క అదృష్టం వారి మనకు దక్కడం. సో అలాంటి వారిని గుర్తు చేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పడేసినటువంటి గోవిల్ ప్రసాద్ గారికి, వారి మిత్రులంతా అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన మీ అందరికీ ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.